బాలు ఏంటి ప్రాసెస్ అంటే ఇప్పుడు మీరు అంటున్నారు నేను ఆల్రెడీ సెలబ్రిటీ కేటగిరీలో వెళ్ళాలి బట్ నేను ఇలా నార్మల్గా ట్రై చేశాను అని చెప్పి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నవదీప్ వర్సెస్ ఉప్పల్ బాలు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అని ఒక పోలింగ్స్ కూడా నేను చూశాను. అసలు మీరు కూడా ఒక మాట మాట్లాడారు, నేను ఆయన కనిపిస్తే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను అని. నవదీప్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఇక్కడ జడ్జెస్గా మేము కూర్చున్నప్పుడు అన్ని రకాలుగా వాళ్ళని టెస్ట్ చేయాలి, టాస్కులు ఇవ్వాలి, అది పర్సనల్గా మేము చేయలేదు, అది మా రోల్ అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు మీరేమనుకుంటున్నారు? నేనేమంటున్నానంటే వాళ్ళకి ఒక జడ్జి స్థానం ఇచ్చారు. అక్కడ జడ్జి స్థానం ఇచ్చినప్పుడు రూమ్లోకి ప్రతి ఒక్కరిని పంపించి అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రూమ్లోకి రావద్దు, అక్కడ ఏం జరిగిందో అడుగుతామని చెప్పి అక్కడి నుంచి మొబైల్ ఇచ్చి అక్కడ నుంచి పంపించారు. మేము పర్సన్ అవుతున్నాం, అదేంది రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు మన రూమ్లోకి ఎందుకు రావట్లేరు, 3 రోజుల నుంచి అటే వెళ్ళిపోతుర్రు, వస్తలేరు, ఏం జరుగుతుందో రాని అని చెప్తే అక్కడ అందరినీ రూమ్లోకి పంపించారు ఒక్కొక్కరిని. జడ్జెస్ క్వశ్చన్ ఏంటంటే దాంట్లోకి వెళ్ళిన 2-3 ఎదురు చెప్తే నడరా బై నడ్ నువ్వు షెట్టుగావు అని చెప్పి పంపించారు వాళ్ళకి ఎదురు చెప్తే జడ్జెస్కు. ఇదంతా టెలికాస్ట్ అయినే కదా, ఓకే, రిలీజ్ కూడా అయినాయి కదా, ఓకే అయినాయి. నేనేం చేసిన అంటే అంత పెద్ద షో 2 కోట్ల మంది చూస్తారు మా టీవీ బిగ్ బాస్ అంటే చూడనోడే లేదు. ఉప్పల్ బాల్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేస్తారు వల్గర్గా, ఇలా కామెంట్స్ పెడతారు, అలా ఇలా అని 100 మంది అనొచ్చు, నేను తప్పు పట్టట్లే. మన గురించి తెలియనప్పుడు ఎవరైనా అంటాం, అది ఆ ప్లేస్లో నేనున్నా మీరున్న ఎవరైనా అంటారు ఫ్యాన్స్, తప్పులేదు దాంట్లో. నేనేమంటున్నా అంటే నా జెన్యూనిటీ, నేను సెలెక్షన్ అయితే బిగ్ బాస్లో ఎట్లా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది నాకు నాలెడ్జ్ ఉంది. నేను అక్కడ పోయినాక జడ్జెస్ దగ్గరకు పోయినాక నాకు కొంచెం భయం అనిపించింది. ఏంటంటే వీళ్ళు ఇంత పెద్ద బిగ్ బాస్ షో, రేపటి నాడు నేను చిన్న మిస్టేక్ మాట్లాడినా కూడా నా ఫ్యాన్స్ కానీ చూసే జనాలు కూడా నన్నేసుకుంటారు, మనం ఎంత జాగ్రత్త ఉండాలో అంత జాగ్రత్త ఉండాలని చెప్పి నేను కూల్గా ఉన్నా. మాట్లాడడానికి శాతకాక కాదు అక్కడ మ్యాటర్. వాళ్ళ ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఒక టాస్క్ ఇవ్వలేదు, ఒక గేమ్ ఇవ్వలేదు, బాలు ఇది పని చెయ్యి, బాలు అది చెయ్యి, పోనీ నువ్వు నన్ను ఎలిమినేట్ చెయ్యి, ఎలా మాట్లాడతావు రేపు బిగ్ బాస్లో, రేపు నిన్ను బిగ్ బాస్లో అంటారు అప్పుడు నువ్వు ఎలా సమాధానం చెప్తావు అని అడిగింటే దానికి నేను వాదించేవాడిని. అక్కడ ఏంది వెళ్ళాను నిలబడ్డ బొమ్మలాగా, నీ ఫ్యామిలీ గురించి చెప్పన్నారు. నేనేమని చెప్పానంటే నాది ఇలా, మా అన్న ఇలా, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు ఆటో నడిపిస్తారు, మా చెల్లికి 3 కొడుకులు, మా బావ కార్ డ్రైవర్, మా చెల్లెలు ఇండ్లలో పనిచేస్తుంది, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు ఉంటారు, మా అక్కకు భర్త చచ్చిపోయిన ఒక కొడుకు ఉంటాడు. నేను చిన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేసి ఒక ఆఫీస్ బాయ్ పనిచేస్తుంటే వరుసతో ఒక ట్రాన్స్జెండర్ పరిచయం అయింది. నాకు రెంట్ లేనప్పుడు కానీ అన్నం లేనప్పుడు తన రూమ్లో ఉంచుకుని నాకు ఫుడ్ పెట్టింది. అట్లా అట్లా కొన్ని నేను రీల్ చేసుకుంటా, టిక్ టాక్ వస్తే అలా రీల్ చేసుకుంటా, సారీలు కట్టుకుని కొత్త యాంగిల్ చూపించాలి, జనాలు కొత్త యాంగిల్ చూపించాలి, కొత్తగా చూపించాలని చెప్పి నేను అదొక ఫీల్డ్ ఎంచుకున్నాను. నేను ఆ సారీ కట్టుకున్నాను అంటే ఒక ఫీల్డ్. ఇప్పుడు ఈ బట్టలు ఉన్నాయి, రోజు జనాలు ఇట్లా చూస్తున్నారు, 1 year చూసారు, 2 years చూసారు. నేను టిక్ టాక్లో వీడియోలు చేసేటప్పుడు నాకు ఒక టీ షర్ట్ కోట్ ఇట్లా ఇదే డ్రెస్ ఈరోజు ఇదే వేసుకొచ్చిన, ఇట్లు ఈ గెటప్లు ఉండే. కొత్త వాళ్ళు రోజు చూసి 1 year అవుతుంది ఇదే కనబడుతున్నారు, వాళ్ళు కొత్త యాంగిల్ చూపించడని జనాలు అనుకుంటారు. ఆ టాక్ నాకు తెలుసు మైండ్లో. కొత్తగా చూపిద్దామని చెప్పి ఒకరోజు పంజాబ్ డ్రెస్ వేసుకుని చేసిన, డిఫరెన్స్ కనిపించాలని. ఇంకొక రోజు సారీ కట్టుకుంటే ఎట్లుంటానేమో అట్లా కట్టుకున్నా. అది ఎందుకు కట్టుకున్నా అంటే నా ఫ్యామిలీకి 1 రూపీ వస్తుంది, మాకు తినడానికి అన్నం లేదు, రెంట్ కట్టుకోనికి ఇబ్బందిగా ఉంది నా పరిస్థితి. నిజంగా చెప్పండి హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళిపోదామని ఏడ్చిన రోజులు ఉన్నాయి. అంటే 2 days ఫుడ్ లేక నీళ్ళు తాగి వండుకున్న రోజులు ఉన్నాయి రూమ్లో. ఫుడ్ లేక నీళ్లు తాగి. ఓకే, అంటే టిక్ టాక్స్ రీల్స్ చేయకన్నా ముందు కొత్తలో నేను వచ్చినప్పుడు ఎంటైర్ ఫ్యామిలీనా లేకపోతే మీరు నేను ఒక్కని సింగిల్గా ఇక్కడ ఒకరింట్లో పని చేస్తుంటే వాళ్ళు ఇట్లా ఏదన్నా అంటే కొంచెం మనం తట్టుకోలేక నేను చేయనండి, మీకు ఇష్టం లేనప్పుడు ఇంత పని ఎక్కువ పని చెప్తే నేను చేయనండి, సపరేట్ రూమ్ తీసుకుంటే అప్పుడు రూమ్ కట్టుకోవాలంటే నాకు డబ్బులు లేవు, మనీ ఉంటేనే కట్టేది. అట్లా ఇబ్బంది పడి చాలా ఏడ్చేది. ఇక నా ఫ్రెండ్ ఊకే నా ఎలిబినగర్ పోతే కూడా ఆటోకి నాకు 10 రూపాయలు అయ్యేది, 5 రూపాయలు రానికి 5 రూపాయలు 10 రూపాయలు, అదొక ఇబ్బంది. మళ్ళీ ఒకసారి దొరకకుండే బస్కి వచ్చిన ఒక 20-30 రూపాయలు అవుతుండే. అవి రోజు నేను తన దగ్గరకు పోయేది వచ్చేది, పొద్దుగాల పోతే నైట్ వచ్చేది. ఒకసారి రాకుండా అక్కడ కూడా పండుకునే వాడిని. ఇక ఫుడ్ పెట్టేది, పచ్చళ్ళు చేసేది, ఆమె దగ్గర కొంతమంది ఉండేది, బాగా చూసుకునే వాళ్ళు. నేను తన దగ్గర మంచిగా ఉండేది. తన అడుకునికి వెళ్ళినప్పుడు వెళ్ళేసి వస్తే తను వచ్చేవారు, తన రూమ్ క్లీన్ చేయడం, తన బట్టలు విండడం, అట్లా నాకు మంచి ఫ్రెండ్ దొరికిందిరా, అన్నం పెడుతుంది, నీకేమైనా కావాలంటే హెల్ప్ చేస్తాను, అట్లా చూసుకుంది. నాకు కొంచెం మంచిగా అనిపించింది అని తన దగ్గర నేను ఉన్నాను. ఈరోజు ఈ స్థాయిలో ఉండడము, సెలబ్రిటీ ఇప్పుడు
నేను రేపు బిగ్ బాస్కి వెళ్ళినా నేను ఏదైనా ఓపెన్ మైండ్గా చెప్తా. నాకేం సిగ్గుపడనీకి లేదు. ఇది ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీని కదా, ఒక మనిషిని చీపు నాకు అక్కర్లేదు. అలా మెయింటైన్ చేసుకుంటే అలా అలా తిరుగుతూ తనతో ఉండి ఒక ఆఫీస్ బాయ్గా చేసుకుని సెట్ అయ్యి కొంచెం 6,000కి ఇట్లా పని చేసుకుంటే అట్లా సైన్. నీ ఫ్యామిలీ గురించి చెప్పు అంటే అగ్ని పరీక్షలు చెప్పాను. అయిందని ఇంకేమని చెప్పాలా అని అడిగి ఒక టాస్క్ గేమ్ ఇస్తేనేమో దానికి నేను రివర్స్ చెప్పేవాడిని. ఓకే. ఆడు చెప్పి ఏడ్చేసిన అప్పటికి. ఇలా జరిగింది సార్, నాకైతే ఇది ఆపర్చునిటీ కావాలి బిగ్ బాస్కు అంటే ఇక డైరెక్ట్ ఇక నవదీప్ గారు, నువ్వు బిగ్ బాస్కి పోయి ఏం ఉద్ధరిస్తావు, సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తావు, నువ్వు చేసేవి అన్ని వల్గర్ వీడియోస్ ఉంటాయి, నువ్వు చేసే అన్ని చిల్లర్ వీడియోస్ ఉంటాయి అని అంటుండు. అదేం క్వశ్చను? నేను ఆ టైంలో అలా అన్నప్పుడు సార్ నేను ఒకప్పుడు నేను అది కూడా టెలికాస్ట్ చేయమని మొత్తం నేను ఏమన్నా అంటే సార్ నేను ఒకప్పుడు చిల్లరగా చేశాను, నేను కాదని చెప్పట్లే, నాకు చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు నా ఫ్యాన్స్, నా గురించి తెలియనప్పుడు పెట్టారు, నేను ఒప్పుకుంటున్నా. సారీస్ కట్టుకుని నా ఫ్యామిలీ బతికించుకోవడానికి నా ఫ్యామిలీ ఫుడ్ కోసము నేను సారీ కట్టుకున్నా సార్. నేనైతే ఎలాంటి తప్పు పని చేయలేదు, నేను ఎలాంటి దొంగతనాలు చేయలేదు, ఎవరి దగ్గర పోయి నేను దోచుకుని తినలేదు. నేను మనీ కోసం నా ఫ్యామిలీ కోసమే అలా తీగజారు చేశాను. ఇప్పుడు నేను చేయట్లేదు. నాకు బెట్టింగ్ యాప్లు 40 లక్షలు 30 లక్షలు ఇస్తా అంటే పాపం సొమ్ము నాకు వద్దు, నేను చెయ్యనని బరాబర్ గుర్తించా. అవన్నీ చెప్పినా వచ్చాయి అయితే బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేయ వచ్చాయి కదండి 40 లక్షలు ఇస్తాను అప్పుడు. కానీ చేయలేదు. చాలా మంది చేస్తారు, నేను చేయలే కదా. చాలా మంది కోట్లు తీసుకుని చూసాను మీరు చేయలేదని చెప్పి వీడియో పెట్టారు. నాకు నా దీప్ కూడా నాకు ఫోన్ ఇప్పించాడు, చేయనందుకు జెన్యున్ ఉన్నావు బాలని. అలాంటి నేను చేయలేదు సార్ అని చెప్పా. నేను బిగ్ బాస్ పంపిస్తే సమాజానికి ఏమి పంపిస్తే మేము ఏం చేయాలని మీరు మళ్ళీ తిడతారు రేపటి నాడు, ఏమి ఇవ్వాలని అన్నాడు. నాకు కోపం వచ్చింది అప్పటికి.